friends, welcome to Makra GS Academy. Today our topic of discussion is about sustainable development and environmental protection. This topic is in general studies section of forest exams of APPSC. ఈ జనరల్ స్టడీ సెక్షన్లో టాపిక్ నెంబర్ 8 వచ్చేసి ఇదే అనమాట టోటల్గా. సారీ, టాపిక్ నెంబర్ 7. ఓకే, so without any further delay, let's jump into our discussion. Sustainable development. So what is sustainable development, why is important, and how we can achieve this, and various initiatives nationally and internationally to ensure sustainable development. These are the topics we are going to discuss under sustainable development. Okay, first of all, what is sustainable development? From here onwards I will use the word SD, that SD shortcut for sustainable development. Sustainable development is meeting needs of present generation without compromising the needs of future generation. So sustainable development means meeting the present generation needs without compromising the needs of the future generation. Means we are having natural resources. For example, on earth we are having plenty of natural resources like oils, gases, water, and plant resources and all. These are all we have to sustain for the future generations too. Means we have to conserve them so that we can utilize them, and the next upcoming generations also can utilize that. Okay, so this is the briefly definition about sustainable development. First time used in 1980 by IUCN. Okay, IUCN, International Union for Conservation of Nature. It is used in the World Conservation Strategy, and it is published in its publication World Conservation Strategy అనే దాంట్లో డాక్యుమెంట్లో పబ్లిష్ చేసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్. బట్ ద డెఫినేషన్ మాత్రం 1987లో బ్రంట్ల్యాండ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మెన్షన్ ఈస్ అ డెఫినేషన్. అది దట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ మీన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అని. అలాగైతే మన ప్రజెంట్ నీడ్స్ని మీట్ కావడానికి అట్ ద డెఫినేషన్ హస్ బీన్ ద రిపోర్ట్ పేరు వచ్చేసి అవర్ కామన్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి, ఇవి మేజర్లీ ఈ టాపిక్లో ఫ్రేమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అవర్ కామన్ ఫ్యూచర్. సో ఓవరాల్గా డెఫినేషన్ ఈజ్ మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ది ఫ్యూచర్ జనరేషన్. సో the definition is widely accepted throughout the world, but the definition has been given by Brundtland Commission report, that in that report named as our common future. Okay, that is submitted in 1987. Okay, UN Commission on Sustainable Development అని కూడా అంటారు దాన్ని. ఓకే, దాని గురించి. ఓకే, సో ఇది అయిపోయింది. వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, వై సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, సో ఒకటి
ఇంటర్ జనరేషనల్ ప్యారిటీ అంటే ఒక జనరేషన్కి ఇంటర్ జనరేషన్ ప్యారిటీ అంటే ఈక్వాలిటీ అంటే అవర్ నీడ్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ వితౌట్ కాంప్రమైజింగ్ ది ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ అన్నాం కదా. అంటే ఏంటి, ఇంటర్ జనరేషన్ ఈ జనరేషన్కి నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి యూ హ్యావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ ఫెయిర్ జస్టిస్ అలా జరగాలి. అదే కదా ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయగలగాలి. సో మనము ఆ ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ని కాంప్రమైజ్ అవుతూ వాడుకుంటే ఈ జస్టిస్ అనేది డెలివరీ కాదు. అలాగే ఇంట్రా జనరేషనల్ ఈక్వాలిటీ అంటే వితిన్ ది జనరేషన్ ఈక్వాలిటీ, ఇది సోషియో ఎకనామిక్ ప్యారిటీ ఇవి. సో ఇవి మూడు అనేది ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయగలగాలి, సోషియో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇది. సో ఈ మూడు ఫైన్ బ్యాలెన్స్. యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది విల్ బి ఎన్ష్యూర్డ్ బై సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఈ మూడిటికి మధ్య బ్యాలెన్స్ జరిగినప్పుడు మాత్రమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. ఓకేనా, ఇది వెరీ 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 లైక్ ఇంపార్టెంట్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనగానే మీకు గుర్తు రావాలి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ సోషల్ డెవలప్మెంట్ బట్ యు ఆర్ నాట్ ఎన్ష్యూరింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో అంటే లైక్ ఈక్వాలిటీ సొసైటీలో ఇలా జరుగుతున్నప్పుడు ఈక్వాలిటీ ఉంది కానీ బట్ ఎకనామికల్ ప్రాస్పరిటీ లేదనుకోండి, సమ్ డే వీ హ్యావ్ టు కాంప్రమైజ్ దట్ సోషల్ ఈక్వాలిటీ టు ఇది అది. సో both these social development and economic development complement each other. Okay, అది. సో ఇంటర్నేషనల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఇలాగ మనం ఏర్పాటు చేసుకున్నాం. అజెండా 21, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎన్ష్యూర్ చేయడానికి ఇంటర్నేషనల్గా యుఎన్లో ఫస్ట్ టైం యుఎన్ ఎర్త్ సమ్మిట్ ఇన్ 1992లో ఎజెండా 21 అనేది ఒకటి తీసుకున్నాం. అంటే 21st సెంచరీకి మన గోల్స్ ఏంటి, దాని ప్రాతిపదికనే ఎండిజీస్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని తీసుకున్నాం. దే ఆర్ టిల్ 2015 ఇవి అచీవ్ అయిపోయాం. తర్వాత ఇన్ రియో ఎర్త్ సమ్మిట్, రియో +20 అంటారు, అంటే 2012లో వీ హ్యావ్ అడాప్టెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒక 17 అడాప్ట్ చేసుకున్నాం. సో టార్గెట్ ఇయర్ వచ్చేసి 2015 నుంచి 2030 లోపు అచీవ్ అవ్వాలని. అండ్ 2011 to 2020ని ఇయర్ ఆఫ్ డెకేడ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా డిక్లేర్ కూడా చేశాను. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ యుఎన్ కాన్ఫరెన్స్ అనమాట ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ 17 గోల్స్లో బ్రీఫ్గా ఏమిటి అంటే, ఒకటి నో పావర్టీ, జీరో హంగర్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్, 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, 5 జెండర్ ఈక్వాలిటీ, 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, 7 ఎఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో 7 ఇట్లాగా. సో ఇంకా ఇలాంటివి ఇంకోటి 8 వచ్చేసి ఒక్క నిమిషం. సో ఇది 8, 9 వచ్చేసి ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్క్లూజన్, 10 ఇన్ఈక్వాలిటీస్,
నో ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ, అలా లైక్ దట్ ఉంది. సో అండ్ సో ఆన్. సో జస్ట్ ఎస్డిజి గోల్స్ అనేవి కూడా మీకు సార్ ఈ 17 గోల్స్ హ్యావింగ్ 169 టార్గెట్స్ అనమాట. అంటే విత్ ఇన్ ద ఈచ్ గోల్ దేర్ ఆర్ సమ్ టార్గెట్స్. సో వాటిల్ని ఇలాంటి 17 గోల్స్ అండ్ 169 టార్గెట్స్. ఓకేనా. ఈ ఇయర్ సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనం ఎక్కడ దాకా చేరుకున్నాము అనే దానికి బట్టి ఇయర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్ అనేది ఇది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇట్ వర్క్స్ డైరెక్ట్లీ అండర్ యుఎన్ సెక్రటరీ జనరల్ కింద పనిచేస్తుంది. ఇది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో రీసెంట్గా 2025 రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దాంట్లో ఇండియా గాట్ 99th ర్యాంక్. ఓకే, ఇండియా. సో వీ హ్యావ్ అవర్ ర్యాంక్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 2024లో అరౌండ్ 120 ఉండే ర్యాంక్ కాస్త 99th వచ్చింది. అంటే వీఆర్ ఇంప్రూవింగ్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో టార్గెట్ ఇయర్ వచ్చేసి 2030. సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్ ఇయర్ వచ్చేసి 2030. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మెజారిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వర్ సేయింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టిపులేటెడ్ దట్ డేట్. అంటే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఆ 2030కి అచీవ్ చేయలేమని ఆల్రెడీ డిక్లేర్ చేసేసినాయి అనమాట. అంటే ఏంటి, సో అవర్ మెజర్స్ టు కన్జర్వ్ ఎన్విరాన్మెంట్ కానీ సోషల్ డెవలప్మెంట్ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఈటల్ని చేయడానికి కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎకనామిక్ ఆస్పెక్ట్లో చేయడానికి కానీ మనం ఆల్రెడీ తీసుకునే మెజర్స్ అనేవి ఆర్ ఇన్సఫిషియంట్. సో వీఆర్ అనేబుల్ టు అచీవ్ దీస్ గోల్స్ బై 2030 అని మెనీ రిపోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వర్ లైక్ క్లియర్లీ టెల్లింగ్. సో సౌత్ ఏషియాలో శ్రీలంక, నేపాల్, భూటాన్ ఈ 3 దేశాలు మనకంటే ముందుగా ఉన్నాయి. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వర్ బిహైండ్ ఇండియా. సో ఇదనమాట. సో ఇండియాలో సస్టైనబుల్ డెవలప్మెంట్కి రిపోర్ట్లు ఏమేంటి, ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇస్తుంది. నీతి ఆయోగ్ ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇవి 16 గోల్స్. అంటే లాస్ట్ గోల్ అనేది ఇందులో ఉండదు అనమాట. అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ పీస్ అనేది ఉంటుంది 17th గోల్ వచ్చేసి. సో ఆ 17th గోల్ అనేది మనకు స్టేట్స్కి ఇటుకు అవసరం లేదు. 16 గోల్స్ విత్ 113 టార్గెట్స్. సో ఇందులో ఈచ్ స్టేట్ అనేది ర్యాంకింగ్ ఉంటుంది. ఈచ్ స్టేట్ అండ్ యూటీస్ అంటే స్టేట్స్ అండ్ యూటీస్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు సపరేట్గా. యూటీస్ ర్యాంకింగ్ సపరేట్, స్టేట్స్ ర్యాంకింగ్ 16 గోల్స్లో ఇస్తుంది. సో ఈ రిపోర్ట్ అనేది రీసెంట్గా 2024లో పబ్లిష్ అయింది. స్టార్టింగ్ ఇన్ 2018 ఫస్ట్ రిపోర్ట్. సో స్టార్టింగ్ 2018 తర్వాత ఏమో 2021, 22, 23, సో 23, 24. సో టోటల్గా 4 రిపోర్ట్స్ ఇచ్చారు ఇప్పుడు వరకుని ఈ రిపోర్ట్స్. సో 2023, 24లో వచ్చిన రిపోర్ట్ వచ్చేసి 2023, 24 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన రిపోర్టు. ఈ రిపోర్ట్లో ఏపీ గాట్ 9th ర్యాంక్. అండ్ ఇన్ సమ్ పారామీటర్స్ ఏపీ వాజ్ ఇన్ టాప్. లైక్ ఎగ్జాంపుల్ SDG 7 ఉంటుంది కదా. SDG 7 ఏంటి, క్లీన్, ఎఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఈ పారామీటర్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి టాప్లో ఉంది. ఫస్ట్ ర్యాంక్. సో మెనీ స్టేట్స్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ దట్ కేటగిరీ, బట్ ఏపీ వాజ్ వన్ ఆఫ్ దట్. ఓకే, అయితే ఇందులో స్కోర్ ఉంటుంది అనమాట. SDG ఇండియా ఇండెక్స్లో 0 to 100 వరకు స్కోర్ ఇస్తారు. సేమ్ SDG స్కోర్ కూడా 0 to 100. ఓకే, ఇక్కడ కేటగిరీస్ ఉంటుంది. 0 to 50 కేటగిరీ ఒకటి, 50 to 64 ఒకటి,
65 నుంచి 99 ఒకటి, 100 ఒకటి. సో 0 to 50, ఓకే, కింద నుంచి 100 వచ్చిందంటే వాళ్ళు అచీవర్స్. 65 to 99 ఉంటేనేమో ఫ్రంట్ రన్నర్స్. 50 to 64 పర్ఫార్మర్స్. 0 to 50 యాస్పిరెంట్స్. ఓకే, ఇది ఈ కేటగిరీలో మనం తెలుసుకోవాల్సింది. సో ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో ఇచ్చే స్కోర్కి దీన్ని బట్టి ఇదనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇందాక చెప్పిన కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ మస్ట్ మెయింటైన్ ది సోషల్ డెవలప్మెంట్, ఎన్ష్యూర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఒకటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈ 3 అచీవ్ అయితే ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుంది. సో వీటిల్లో చేయడానికి ఏమేమి చేస్తున్నాం? సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ జరగాలంటే ఏమేంటి మనం తీసుకున్న ఫస్ట్ది ఏంటి? నో పావర్టీ, జీరో హంగర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్, జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఇవన్నీ ఏం చేస్తాయి? ఇలాంటివన్నీ సింపుల్గా మనకి సోషల్ డెవలప్మెంట్కి జరిగే పారామీటర్సే కదా ఇవి. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటాం? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని డిస్పారిటీ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏమంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ 10, 9, 10. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, లేకపోతే ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటివి. బ్లూ ఎకానమీ. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ అండ్ శానిటేషన్, లైఫ్ బిలో వాటర్. ఓకే, ఇలాంటివన్నిటికీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి మనం తీసుకునే జాగ్రత్తలు అన్నమాట. సో ఇవన్నీ కనుక అచీవ్ అయితే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇది అవుతుంది. సో ఇందులో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ నెక్స్ట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ and environment protection will go hand in hand actually. So we cannot see them as separable entities anamata. So environment protection anedi enduku nothing but conserving. So environment protection is ensured by conserving our surrounding environments. సో సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్ ప్రొటెక్షన్ వల్ల ఈ కన్జర్వింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఒకటి, సో ఫారెస్ట్స్ అండ్ ఎకాలజీ, అండ్ వీటిల్ని కన్జర్వ్ చేయడం వల్ల అంటే ఏంటి, లైక్ ఇన్సిట్యూ కన్జర్వేషన్, ఎగ్జిట్యూ కన్జర్వేషన్, ఇలాంటి 2 ఉంటాయి. ఇన్సిట్యూ కన్జర్వేషన్ లైక్ నేషనల్ పార్క్స్ కానీ, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోడైవర్సిటీ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇలాంటి ఎగ్జిట్యూ కన్జర్వేషన్ అంటే జూస్ కానీ, బొటానికల్ గార్డెన్స్, ఇలాంటి వాటి వల్ల మన ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనేది కన్జర్వ్ అవుతుంది. అలాగే అర్బన్ ఫారెస్ట్రీ ఇలాంటి గ్రీన్ బెల్ట్స్ ఇలాంటి ఎస్టాబ్లిష్ చేయడము. ఓకే, అలాగే ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్ ఇలాంటివి చేయడం వల్ల గ్రీన్ కవర్, గ్రీన్ బిల్డింగ్స్ ఇలాంటివి చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది ప్రొటెక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది వాటర్ బాడీస్ ఇలాంటి ఎయిర్, ల్యాండ్ ఇలాంటివి మనము ప్రివెంట్ చేయాలి. పొల్యూషన్ నుంచి ప్రివెంట్ చేయడం వల్ల కూడా కన్జర్వేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ మోడర్న్ టెక్నాలజికల్ advancements to ensure environmental protection, like అగ్రికల్చర్లో కానీ మోడర్న్ మెథడ్స్ తీసుకోవడం వల్ల. ఓకే, డిక్రీజింగ్ డిఫారెస్ట్రేషన్, మోడర్న్ మైనింగ్ మెథడ్స్ అంటే ఈ ఇన్వేజివ్ కాకుండా బ్లాస్టింగ్ ఇలాంటివి కాకుండా సింపుల్గా అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇలాంటి వాటిలో చేయడం వల్ల మనకేంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే,
సో మేజర్గా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వీటిలో ఎక్కువ చేయాల్సిందంటే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ కాన్సెప్ట్లోనే మనకి మేజర్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ వీటి మీద ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి. సో 106 నేషనల్ పార్క్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ లైక్ క్రాప్ రొటేషన్ ఇలాంటివి చేయడం వల్ల మనకు పనికి వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని బట్టి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది బ్రీఫ్గా, సో ఇండియాలో ఏమేమి చేస్తూ ఉంది, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకి. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ ఫారెస్ట్ అనేది డిఫరెంట్ మెజర్స్ తీసుకుంటుంది. అలాగే ఇంటర్నేషనల్గా ఏంటిది, యుఎన్ డిఫరెంట్ మెథడ్స్ జరిగింది. యుఎన్ కన్వెన్షన్ ఆన్ యుఎన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసి, యుఎన్సిబిడి ఎర్త్ సమ్మిట్లో, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, యుఎన్ కన్వెన్షన్ ఆన్ కాంబాట్ డెజర్టిఫికేషన్ ఇలాంటివి. అలాగే డిఫారెస్ట్రేషన్ని ఇలాంటి వాటిని మినిమైజ్ చేయడానికి యుఎన్ రెడ్ ప్లస్ ఇలాంటి మెజర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, అట్లాగా. సో యుఎన్ రెడ్ ఏంటంటే సింపుల్గా రెడ్యూసింగ్ ఎమిషన్స్ త్రూ డిఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్. అంటే డిగ్రేడేషన్ వల్ల ఎమిషన్స్ ఎలా జరుగుతాయి, ఎమిషన్స్ అనేవి పెరుగుతాయి. దాన్ని ఎలా చేస్తాం, రెడ్యూస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కాంపెన్సేట్ దెమ్ విత్ ఎఫారెస్టేషన్ టెక్నిక్స్ అనమాట. సో ఎఫారెస్టేషన్ చేయడం వల్ల దానివల్ల వచ్చే డిగ్రేడేషన్ అనేది తగ్గుతాయి అనమాట. సో ఇలాగా. సో దీస్ ఆర్ ద సమ్ బ్రీఫ్ మెథడ్స్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. నేషనల్గా అయితే మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్ కానీ ఇలాంటివి చేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అబైడ్ అవుతున్నాం. నీకు యునెస్కో ఇలాంటి వాటితో టైఅప్ అయ్యి, ఐయుసిఎన్ ఇండియాలో, ఐఎంఎఫ్ అంటాను, ఐయుసిఎన్ అండ్ వడ్డీకాల్, సో ఐయుసిఎన్ కానీ ఇలాంటి, అండ్ ఇంకా టైగర్ కన్జర్వేషన్కి వరల్డ్ టైగర్ ఫారం, ఇంటర్నేషనల్ టైగర్ ఫారం, ఇలాంటి వరల్డ్ టైగర్ కన్జర్వేషన్ ఫారం ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ లాస్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, అలాగే వాటర్ ప్రివెన్షన్ ఆఫ్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1984. ఇలాంటి యాక్ట్స్ అన్నీ మనకి ఎందుకు తెచ్చుకున్నాం అంటే బికాస్ ఆఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వ్ దోస్ రిసోర్సెస్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ అండ్ టు కన్జర్వ్ ద ఎన్విరాన్మెంట్. నౌ వీఆర్ అంటే రెడ్యూస్ పొల్యూషన్కి. సో వీఆర్ మోర్ ప్రాబబ్లీ గోయింగ్ టువర్డ్స్ క్లీనర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యూయల్స్. అంటే ఏంటి, లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇలాంటి వాటి క్లీనర్ ఫ్యూయల్స్, హైడ్రోజన్ వెళ్తున్నాం. దానివల్ల ఎమిషన్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. సో క్లైమేట్ చేంజ్ అనేది ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. సో డ్యూ టు మ్యాన్ మేడ్ అనమాట. అలాంటి వాటికి మనం ఎక్కువగా తీసుకుంటున్నాం జాగ్రత్తలు కానీ ఇలాంటివి. సో అది. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి బ్రీఫ్గా. సో ఈ టాపిక్లో మేజర్గా ఎక్కువ మనం ఆబ్జెక్టివ్ బిట్లు కనుక డిస్కస్ చేస్తే సో ఎక్కువ కవర్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. సో బికాజ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ కొంచెం టాపిక్స్ ఆర్ వెరీ జనరల్ ఇన్ నేచర్. సో మనకేంటంటే మనం క్లాస్ ఉన్నా కూడా ఏది అంత బ్రీఫ్గా వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అనేది అనిపించదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఈ టాపిక్ మీద అబ్జెక్టివ్స్ కనుక డిస్కస్ చేస్తే ఇంకా క్లియర్గా ఐడియా వస్తుంది. సో అది. అంటిల్ దెన్ ఈ టాపిక్ ఈజ్ ఓవర్, దట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఆల్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజే ఇది అవుతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. ఓకే, అంటిల్ దెన్ బై.